మీరు 100 డేస్ పెట్టే ఎఫెక్టే మీకు యూనివర్సిటీలో వచ్చే సీట్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, మరి 100 డేస్ ప్లాన్ తో మీరు ఖచ్చితంగా ఏ యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా సింపుల్ గా కొట్టేయచ్చు. ఈ 100 డేస్ ప్లాన్ లో ఖచ్చితంగా 3 రివిజన్లు అయితే పడాలి మీకు. సో ఫస్ట్ హలో మో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఫాలోవర్స్ అయితే నాకు ఇలా మెసేజ్ చేశారు, ఏంటంటే అన్న మనకి ఏపీపీ సెట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్ కి ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ అయితే చెప్పన్నా అని చెప్పారు. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కాకుండా షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అయితే చెప్పమన్నారు. సో వాళ్ళకైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు సియూ సెట్ అనే కాదు, ఏ యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా దానికోసం నేను 100 డేస్ ప్లాన్ అయితే చెబుతాను. అసలు ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలని మొత్తం చెబుతాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఓన్లీ 100 డేస్ ప్లాన్ తో మీరు ఖచ్చితంగా ఏ యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా సింపుల్ గా కొట్టేయచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసుకున్నా ఫస్ట్ దానికి సిలబస్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, లాంగ్ టర్మ్ తీసుకోవడానికి మనకి స్కోప్ లేదనుకుంటే మీరు షార్ట్ టర్మ్ లో తీసుకోవాల్సిన 3 టిప్స్ అయితే నేను చెబుతాను. ఫస్ట్ సిలబస్ కాపీ తీసుకోండి. సిలబస్ కాపీ తీసుకొని అది మీ దగ్గర పెట్టుకొని ఫస్ట్ సిలబస్ ని అనాలిసిస్ చేసుకోండి. సో వాటిల్లో మీరు ఏ టాపిక్స్ అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారో అవి టిక్ చేసుకోండి ఫస్ట్. ఓకే, దాని పక్కన పెట్టి తర్వాత ఆ సిలబస్ కావాల్సిన బుక్స్ 2-3 బుక్సే, ఎక్కువ వద్దు, 2-3 బుక్స్. సో ఆ 2-3 బుక్స్ చదివితే కొంచెం మాక్సిమం కవర్ అవుద్ది అనే బుక్స్ పక్కన పెట్టుకోండి. సో ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్, ఇప్పుడు మీరు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, దాదాపు నేను సజెషన్ చేసేది దాదాపు ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయితే మాత్రం 5 ఇయర్స్ అయితే తెచ్చుకొని పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి. సో ఈ 3, ఫస్ట్ సిలబస్, తర్వాత బుక్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఓకే, ఇవి 3 దగ్గర పెట్టుకోండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఇప్పుడు మీరు ఏదైతే యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాటికి కట్ ఆఫ్ ఎంత ఉందో చూడండి. ఫస్ట్ కట్ ఆఫ్ చూసుకొని లాస్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, సో ఈ ఇయర్ ఎంత పెంచొచ్చా లేదా అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని ప్రీవియస్ ఇయర్ ఉన్న కట్ ఆఫ్ కి కొంచెం ఒక 2-3 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడితే చాలు. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే మనకి క్యాస్ట్ వైజ్ సీట్లు అనేది కేటాయిస్తుంది. సో మన క్యాస్ట్ కి ఎంత ఉంది కట్ ఆఫ్ అనేది ఫస్ట్ తీసి పెట్టుకుని పక్కన. సో ఆ తర్వాత ప్రిపరేషన్ అంటే, మీరు ప్రిపరేషన్ ఏం చేస్తారంటే ఫస్ట్ సిలబస్ తీసుకోమని చెప్పి కదా, సిలబస్ యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ దాటి ఏ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా పెట్టడు. సో ఆ సిలబస్ తరువుగా చూసుకొని, సో ఇంకో విషయం చెప్పాను కదా మీకు కిందకలా, మనకి కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మీరు ఎస్టిమేషన్ చేసుకుంటారు కాబట్టి ఈ సిలబస్ హోల్ సిలబస్ 100% ఉంటే 100% లో మాక్సిమం ఎంత పెద్ద టాపర్ కైనా 70 to 80% వస్తుంది. సో 70-80% పర్ఫెక్ట్ మీరు ఆ సిలబస్ చదువుకున్నారు అనుకో, టఫ్ గా ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టేసి మీకు సింపుల్ వేలో అర్థమవుతున్న టాపిక్స్ మొత్తం రివిజన్ చేసుకొని, మీరు సింపుల్ గా ఉన్న టాపిక్స్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి అవి వరకు అటెంప్ట్ చేయండి. ఓకేనా, అవి అటెంప్ట్ చేస్తే ఏంటంటే అక్కడ మీకు యాక్యురసీ వచ్చింది. సో టఫ్ గా ఉన్న సబ్జెక్ట్స్ వదిలేయాలా బ్రో అంటే వదిలేయద్దు. మీరు ప్రీవియస్ ఇయర్ 5 ఇయర్స్ 2 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు కదా, సో అక్కడ ఏంటంటే ఆ ప్రీవియస్ ఇయర్ బిట్స్ లో టఫ్ గా ఉన్న సబ్జెక్ట్స్ నుంచి వచ్చే యాక్యురసీ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. సో సరిపోద్ది మనకి. సో ఇప్పుడు సింపుల్ గా ఉన్న టాపిక్స్ అనేవి చదువుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అక్కడ వరకు మీరు ఫిట్ అయిపోతారు. హార్డ్ గా ఉన్న టాపిక్స్ అనేది పక్కన పెట్టేసేసి ప్రీవియస్ ఇయర్ ఏవైతే రిపీట్ చేస్తారో హార్డ్ గా ఉన్న సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ బిట్స్ రిపీట్ అయి ఉంటాయి, అవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఎనఫ్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ప్రీవియస్ ఇయర్ బిట్స్ లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే ప్రీవియస్ బిట్స్ ఉంటాయో అవి తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు మాక్సిమం ప్రతి యూనివర్సిటీ ఏంటంటే రిపీటెడ్ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసా, దాని ప్రకారం చూసినా ఖచ్చితంగా 100% లో 20% రిపీటెడ్ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. సో అందుకనే టాప్ 5 మోడల్ పేపర్స్ తెచ్చుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆ 5 పేపర్స్ నువ్వు ఎగ్జామ్ అయ్యే వరకు ప్రిపేర్ అవుతూ రిపీటెడ్ రివిజన్ చేస్తూ ఒక పక్క సిలబస్ అనాలిసిస్ చేసుకుంటూ చూస్తూ, మీరు ఏంటంటే సిలబస్ చూసేటప్పుడు కూడా ఈ సిలబస్ కి సంబంధించిన బిట్స్ ఈ ప్రీవియస్ పేపర్స్ లో కూడా వస్తున్నాయా లేదా చూసుకోండి. ఆ సిలబస్ ప్రీవియస్ బిట్స్, సో ఇవి 2 టాలీ చేసుకుంటా ఉంటే ఓకే పర్లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిలబస్ దాటి వెళ్ళడం లేదని మీకు అర్థమైంది. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ లో కొంచెం చాలా షార్ట్ కట్స్ చేసుకుంటే చదువుకోవచ్చు అనమాట, సింపుల్ వే. ఓకే, ఈ వీడియో పర్టికులర్ గా ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కనే కాదు, ఏ స్టూడెంట్ అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు 3 months ప్లాన్, సింపుల్ గా 3 months అంటే 100 డేస్ ప్లాన్ పెట్టుకోండి. 100 డేస్ ప్లాన్ లో దాదాపు 10 to 12 అవర్స్ మాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి 100 డేసే కదా ప్లాన్. సో అలాంటప్పుడు 100 డేస్ మనం పక్కా ప్లాన్ చేసుకొని చదువుకోవాలి. సో ఫస్ట్ సిలబస్, ఆ తర్వాత కొంచెం బుక్స్. మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కి సంబంధించి ఖచ్చితంగా క్లాసెస్ యూట్యూబ్ లో ఉంటాయి. మీరు చదివిన టాపిక్ ఏదైనా అర్థం కాకపోతే అది ఖచ్చితంగా నేను యూట్యూబ్ లో చూడండి. ప్రతి ఒక్క క్లాసులు యూట్యూబ్ లో ఉంటాయి. అది ఏ సెక్టర్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఖచ్చితంగా యూట్యూబ్ లో ఉంటాయి. మీరు చదివే సిలబస్ కానీ, మీరు చదివే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, మీరు చదివే టాపిక్ కానీ ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలాగా యూట్యూబ్ లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు చదువుకుంటూ ఆ యూట్యూబ్ లో క్లాసెస్ చూస్తూ కొంచెం టాలీ చేస్తున్నారు అనుకో, మీకు సబ్జెక్ట్ అనేది అర్థమైంది. ఆ తర్వాత
మీరు ప్రీవియస్ ఇయర్ బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఆన్లైన్ క్లాస్ కూడా హెల్ప్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైతే టాపిక్ ఈరోజు చదివారో ఆ టాపిక్ కి సంబంధించిన బిట్స్ సాయంత్రం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు టాపిక్ ప్రిపేర్ అయ్యారో ఆ టాపిక్ సంబంధించిన ఎంసీక్యూస్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్ లో కానీ ఉంటాయి ఖచ్చితంగా. సో సాయంత్రానికి ఆ టాపిక్ మీద బిట్స్ ప్రాక్టీస్ చేసేయాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు టాలీ చేసుకుంటా ఉన్నారు అనుకో, మీరు ఓకే ఈ టాపిక్ నుంచి పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్ పడుతుంది అనేది మనకు అర్థమైంది. సో అలా ప్రతి టాపిక్ మీరు చదివినప్పుడు ఒక టాప్ 10 టాపిక్స్ తీసుకున్నారు అనుకో, ఆ 10 టాపిక్స్ మల్టిపుల్ రివిజన్ చేశారనుకో, ఆ 10 టాపిక్స్ నుంచి వచ్చే ప్రతి యూనిట్ నుంచి వచ్చే బిట్స్ అన్ని కూడా ఎంసీక్యూస్ కూడా అదే రోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసేయాలి సింపుల్ గా. ఓకే, అర్థమైందా? అది చాలా చాలా సింపుల్ మా. చాలా మంది మనవాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా తలనొప్పి ఉన్నాయి, దీనికోసం సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలేమో అనుకుంటారు. కానీ పర్టికులర్ మనకి స్ట్రాటజీ తెలిస్తే 100 days లో మనకి కావాల్సిన యూనివర్సిటీలో సింపుల్ గా సీట్ అయితే తెచ్చుకోవచ్చు. లేదు బ్రో మాకు టాప్ 10 యూనివర్సిటీ లేదంటే టాప్ 1 or 2 యూనివర్సిటీలో కానీ మీకు సీట్ రావాలంటే ఖచ్చితంగా 6 నెలల నుంచి సంవత్సరం ప్రిపరేషన్ కావాల్సిందే. నేను చెబుతున్నా కదా. లేదు ఏదైనా ఒక టాప్ 10 యూనివర్సిటీలో మనం జస్ట్ క్వాలిఫై వెళ్ళిపోవాలనుకుంటే నేను చెప్పిన 100 days ప్లాన్ అయితే పక్కా పాటించండి, ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో చెప్పింది అర్థమైంది కదా. సిలబస్ దగ్గర పెట్టుకోండి, ఆ తర్వాత బుక్స్ తెచ్చుకోండి. ఆ బుక్స్ లో మీరు టాప్ 10 యూనిట్స్ అయితే దగ్గర పెట్టుకొని ప్రతి యూనిట్ చదివిన తర్వాత ఈవినింగ్ ఖచ్చితంగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి టాపిక్ కి. అప్పుడే నీకు సబ్జెక్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. ఎక్కడి నుంచి ఎగ్జామినర్ బిట్ తెస్తున్నాడని మీకు అర్థమైంది. సెకండ్ రివిజన్ లో మీకు ఆటోమేటిక్ గా దాని మీదకి వెళ్తుంది. సో అప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసింది. సో అలా మల్టిపుల్ రివిజన్ చేస్తేనే ఖచ్చితంగా ఈ 100 days ప్లాన్ లో ఖచ్చితంగా 3 రివిజన్లు అయితే పడాలి మీకు. సో ఫస్ట్ టైం చదువుతారు, ఎంసీక్యూస్ చూస్తారు, మళ్ళీ సెకండ్ టైం చూస్తారు, మళ్ళీ ఎంసీక్యూస్ చూస్తారు, థర్డ్ టైం చూస్తారు, మళ్ళీ ఎంసీక్యూస్ చూస్తారు. సో ఈ 3 రివిజన్లు చదివిన తర్వాత 3 రివిజన్ అయిపోతుంది, 3 సార్లు మళ్ళీ ఎంసీక్యూస్ చూస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీరు 2020 నుంచి 2025 వరకు జరిగిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ మొత్తం పేపర్స్ మొత్తం తెచ్చేసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశారంటే ఎవరు ద తోప్ అంతే, నీకన్నా తోపు ఎవరు ఉండరు. సింపుల్ గా ఏ యూనివర్సిటీ అయినా పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా 100% లో 20% ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. అది మాత్రం నమ్మండి. ఓకే, ప్రీవియస్ ఇయర్ బిట్స్ మాత్రం ప్రాక్టీస్ చేయడం ఆపదు. సో అది సింపుల్ ట్రిక్ మామ నేను చెప్పింది. చాలా చాలా సింపుల్. 100 days ప్లాన్ మీ ఇష్టం. ఇక మీరు ఆ 100 days పెట్టే ఎఫెక్టే మీకు యూనివర్సిటీలో వచ్చే సీట్ ని డిసైడ్ చేసింది. ఓకే, మరి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో చేస్తా. కామెంట్ చేయకపోతే నేను ఏం చేయలేను. ఓకే, మీరు కామెంట్ చేసే దాన్ని బట్టే మీకు సబ్జెక్ట్ మీద కానీ మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎంత ఉందని నాకు అర్థమైంది. దాన్ని బట్టి నేను చేస్తాను. ఓకే, మీకోసమే నేను ఆల్రెడీ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ కూడా మీకోసమే సండే లీవ్ తీసుకొని మరి అవుట్ సైడ్స్కి వచ్చి మరి నేను వీడియో తీస్తున్నా. ఒకసారి మీరు గమనించండి అది. ఓకే, సో ఫస్ట్ టైం మాత్రం మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీ కామెంటే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు బూస్టింగ్ ఇస్తుంది. ఓకే, మరి మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.